సమర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటమై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటమై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. చాలు. ఇక దయచేసి అందరూ కూడా దేవుని మాటలను జాగ్రత్తగా విందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు తాను రక్షించబడి, తాను మారు మనసు పొంది, తాను బాప్తిస్మం తీసుకొని, తాను దేవుని యొక్క బిడ్డగా పరిగణించబడి, తాను దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దినాలలో దేవుని యొద్దకు అనేకులను సమకూర్చుచూ ఉన్నాడు. అలా సమకూర్చబడినటువంటి వారిలో తిమోతి ఉన్నాడు. అలా సమకూర్చబడినటువంటి వారిలో మీరు ఉన్నారు, మనము ఉన్నాము. మనమందరం కూడా యేసుక్రీస్తుని ఎరిగి విశ్వసించి ఆరాధన చేసుకునేటువంటి వారము. ఓ మంచి మాట పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు యొక్క ఒక మంచి సైనికుల వలె మీరు ఉండాలి అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలంట? చెప్పండి. సైనికుల వలె. ఎవరి వలె? సైనికుల వలె. ఏ సైనికులు? మంచి సైనికులు. సైనికులు అంటే చాలామంది ఉంటారు. నా వైపు చూడండి. సైనికులు చాలామంది ఉంటారు. కొంతమంది సైనికులు పిరికివారు ఉంటారు. పిరికివారు అంటే యుద్ధానికి వెళ్తారు, కానీ వీళ్ళు చాటుగా మాటుగా వెనకాల నా దగ్గరికి రాకూడదు ఎవరు అని అనుకుంటా పిరికివారుగా, పిరికి పందలుగా ఉంటారు. ఆ సైనికులు కాదు. ఏమండి? మంచి సైనికుడు ఏ రీతిగా ఉంటాడో, ఎలా వ్యవహరిస్తాడో నేను మీతో పంచుకుంటాను. నెంబర్ 1, మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క సైనికులము. ఇది మీరు అనండి ఆ మాటని. మనం ఎవరమే? యేసుక్రీస్తు యొక్క సైనికులము. ఓసారి దావీదు అనేటువంటి వ్యక్తి చిన్నవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కాస్త ఆహారము అవి ఇవి ఇచ్చి వాళ్ళ అన్నలని పరామర్శించడానికి పంపించారు. ఆయన గారు కూడా వెళ్ళాడు. వాళ్ళ అన్నలు ఎలా ఉన్నారో, వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకోవడానికి వెళ్ళారు. అన్నలేమో సైన్యంలో ఉన్నారు, బాగా యుద్ధం జరుగుతూ ఉంది. అవతల శత్రువు చాలా బలమైనటువంటి వాడు, బలవంతుడుగా ఉన్నాడు. వాడు సవాలు విసురుతా ఉన్నాడు, మీలో ఎవడైనా సరే నా మీద తలపడగలిగిన వాడు ఉన్నాడా అని సవాలు విసురుతా ఉన్నాడు. దావీదు వచ్చాడు, ఆ వాతావరణం అంతా కూడా చూశాడు. ఓ మాట అంటాడు, ఇశ్రాయేలీయుల ప్రజలను గూర్చి, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గూర్చి
దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలను గురించి ఓ మంచి మాట అంటాడు. ఏమంటాడయ్యా అంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, ఆయనను ఆరాధించేవారు, ఆయనను సేవించేటువంటి వారు, ఆయన ప్రజలు ఎలాంటి వారంట? చెప్పండి ఎలాంటి వారంట? దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క సైన్యము. అందుకే ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఏమిటి ఆ పేరయ్యా అంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పి. దేనికి అధిపతి అంట? చెప్పండి దేనికి అధిపతి అంట? సైన్యములకు. చాలా సైన్యాలు ఉన్నాయి ఏమండి. మనం భారతదేశం బోర్డర్లో చూస్తే అక్కడ కొన్ని సైన్యాలు మనకు కనబడతా ఉంటాయి. లోకంలో కూడా కొన్ని సైన్యాలు కనపడతా ఉంటాయి. ఆ సైన్యాలు కాదు కానీ దేవుని సైన్యము ఉన్నది. చాలా సైన్యాలు ఉన్నాయి. ఆకాశ మండలంలో ఉన్నటువంటివన్నీ ఒక సైన్యం ఏమండి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి, ఇంకేమున్నాయి ఏమండి. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఒక సైన్యం. ఈ భూమి మీద చూశారనుకోండి అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, వాటి సైన్యాలు ఉన్నాయి. ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనం ఆయనకు ఒక సైన్యముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని సైన్యము. ఎవరు మనం? చెప్పాలి. దేవుని సైన్యము. ఇటువంటి సైన్యము, సైనికులు కాదు మనం. మంచి సైనికులము. అయితే మంచి సైనికుడు మంచి సైన్స్ని కనబరుస్తాడు. నా మాట అర్థమైందా? మంచి సైనికుడు ఎప్పుడూ కూడా మంచి సైన్స్ అంటే సూచనలు ఏమండి, మంచి సూచనలను కనబరుస్తాడు. ఏమిటి మంచి సైనికుడు కనబరిచేటువంటి సూచనలు? నెంబర్ 1, అతడు తానును ఎన్నుకున్నటువంటి, తనను ఏర్పరుచుకున్నటువంటి, తనను సైన్యములో చేర్చుకున్నటువంటి వాణిని ఏం చేస్తాడయ్యా అంటే సంతోషపరుస్తాడు. గట్టిగా చెప్పండి. నా మాట ఎంతమందికి అర్థమైంది? సైనికుడు ఎప్పుడూ కూడా తనను దండులోనికి చేర్చుకున్నటువంటి దండు నాయకునిని, తన సైన్యములోనికి చేర్చుకున్నటువంటి సైన్యాధికారిని ఎప్పుడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే సంతోషపరుస్తాడు. ఇది మంచి సైనికుడు కనబరిచేటువంటి మంచి లక్షణం. మనము కూడా మనలను ఆయన సైన్యములోనికి చేర్చుకున్నటువంటి దేవునిని ఎప్పుడు కూడా ఏం చేయాలయ్యా అంటే సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మనం ఎవరిని సంతోషపరచాలి? ఎవరిని సంతోషపరచాలి? యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి. ఏమని ఉందయ్యా అంటే మీరు చదవండి. 62వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనినట్లు పెండ్లి కుమారుడు
పెండ్లి కూతురును చూచి సంతోషించునట్లు. ఒక నిమిషం ఆగుదాం. ఎవరును చూసి సంతోషిస్తారంట? చెప్పండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. మనం ఒక మాట అడగండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలో ఏం చూస్తే పెండ్లి కుమారుడికి సంతోషం కలుగుతా ఉంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో ఏమండి ముందు ఎవరు వెళ్తారు వేదిక మీదకి? పెళ్లి కొడుకు వెళ్తాడు, కూర్చుంటాడు. ఆ దేవుడికి పెళ్లి కూతురు వచ్చింది, వస్తుంది పెళ్లి కూతురు వస్తుంది, అందరూ లెండి అని చెప్పని అంటారు. ఏమండి ఆమెమో సింగరించుకొని రంగరించుకొని వస్తా ఉండిద్ది. ఈ మనిషి ఏమో పెళ్లి వేదిక మీద కూర్చొని ముసి నవ్వులు నవ్వుకుంటా మురిసిపోతా చూసి చూడనట్టుగా ఏమండి చూస్తా ఆమెను చూస్తా ఈ మనస్సులో ఏం పడతా ఉంటాడు? ఎనలేని సంతోషం పడతా ఉంటాడు. ఏమండి ఆనందిస్తా ఉంటాడు. అసలు ఏం చూశాడు? అర్థమైందా? ఏం చూశాడు? పెళ్లి కూతురు బాగా అలంకరించుకొని సింగారించుకొని రంగరించుకొని ఏమండి చక్కగా శుభ్రంగా అందంగా ఏమండి రెడీ అయ్యి ముస్తాబయ్యి వస్తా ఉంటుంటే పెళ్లి కొడుకు ఆలోచన ఏంటో చెప్పనా? ఈ అలంకరణ ఎవరి కోసం? చెప్పండి. ఎవరి కోసం? నా కోసం. ఈ సౌందర్యం ఎవరి కోసం? నా కోసం. ఏమండి ఇంత అందంగా ఏమండి రెడీ అయింది ఎవరి కోసం? నా కోసం అని చెప్పానని పెండ్లి కుమారుడు తనను బట్టి ఆమెను చూచి తనను చూసుకొని ఏం చేస్తాడయా అంటే సంతోషిస్తా ఉంటాడంట. అయ్యగారులు పెళ్ళైనటువంటి కొత్తల్లో అడిగారంట ఒక జంటని, కొత్తగా పెళ్ళైంది కదా, ఎలా ఉంది మీ కాపురం అని అడిగారంట. మహిమరాజు ఆ వ్యక్తి అన్నాడంట, నీకేం చెప్పేదండి, ఏనుగు మీద ఎక్కి ఊరేగినట్టుందండి అన్నాడు. ఎడెక్కి ఏనుగు మీద ఎక్కి అంబారీగా ఊరేగినట్టుంది అని అన్నాడంట. ఓ 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అదే భర్తను వెళ్ళి అడిగారట, ఏమయ్యా చానాళ్ళకి పడ్డావు నువ్వు, కనబడక 10 ఏళ్ళు అయింది, ఎలా ఉంది మీ కాపురం అని అడిగారు. ఆ వ్యక్తి అన్నాడు, ఏముందండి ఏనుగు నా మీద ఎక్కినట్టు. ఏమండి పెళ్ళైనటువంటి క్రొత్తల్లో ఏమో నేను ఏనుగు మీద ఎక్కినట్టు ఉందండి అని అన్నాడు. 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు ఏనుగు చెప్పండి నా మీద ఎక్కినట్టు ఉందండి అని చెప్పని అన్నాడు. పెళ్లి కుమార్తెను చూసినప్పుడు పెళ్లి కుమారుడికి ఏం కలుగుతుందా అంటే సంతోషం కలుగుతుంది. బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యాన్ని బట్టో, బాహ్య సంబంధమైనటువంటి ఏమండి ఆ మెరుగులను బట్టో కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు. ఏమండి ఆమె అలంకరించుకునేటువంటి అలంకరణ ఆత్మ సంబంధమైన అలంకరణ. ఏంటి అలంకరణ? సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము. హల్లెలూయా. ఏ స్వభావము? సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము. అది ఆమెకు అలంకరణ. దానిని చూస్తున్నాడు. పెళ్ళికొడుకు ఏం చూస్తాడయా అంటే చూడాల్సింది ఏందయ్యా అంటే దానిని. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా నేను మిమ్మల్ని బట్టి సంతోషించుతున్నాను అని ఆయన అంటున్నాడు. మంచి సైనికుడు ఎప్పుడు కూడా ఆయనని ఏం చేయాలయా అంటే తనను దండులోనికి చేర్చుకున్నటువంటి వాణిని సంతోషపెట్టాలి, సంతోషపరచాలి. అది మంచి సైనికుడి యొక్క లక్షణం. ఏమండి ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము
15వ అధ్యాయం 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించిన ఎడల ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యజమానుడికి ఏది సంతోషాన్ని కలుగజేసిందయా అంటే, మీరు బలులు తెచ్చి, దహన బలులు తెచ్చి, క్రొవ్వును తెచ్చి అర్పించుకొని, ఇది నీకోసమే, ఇది నీకే అని చెప్పినంత మాత్రం చేత ఆయనకి సంతోషం కలగదు. ఆయనకి ఏ రీతిగా సంతోషం కలిగిందంట చెప్పాలా? ఏ రీతిగా? ఏమండి, మాట వినడము, ఆజ్ఞలను గైకొనటము, అది ఆయనకు సంతోషాన్ని కలుగజేసిద్ది. సౌలుకు సమూయేలు ఓ మాట చెప్పారు, నీవు అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అన్నిటినీ హతమార్చు అని చెప్పానని. చెప్పింది ఎవరు? ప్రవక్త. చెప్పింది ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. సమూయేలు ఏం చేయాలి? ఆ మాట ప్రకారం చేయాలి. క్షమించాలి, సౌలు ఆ మాట ప్రకారం చేయాలి. కానీ సౌలు ఏం చేశాడు? కొన్నిటిని కడగా పెట్టాడు. అన్నిటినీ నిర్మూలన చేయమంటే కొన్నిటిని ఏం చేశాడయ్యా అంటే కడగా సపరేట్గా పెట్టాడు. అది కూడా అడిగితే ఇది దేవుని కొరకే నేను సపరేట్గా పెట్టాను అని చెప్పాను. దేవుడు చెప్పలేదు, ఏమండి, యాజకుడు చెప్పలేదు. మరి చెప్పనప్పుడు కడగా దేనికి పెట్టారు? దేనికి పెట్టాడు అంటే సొంత ఆలోచన. ఏమండి, సొంత ఆలోచన. దేవుడికి దానబలిగా అనిపిస్తే ఆయన సంతోషపడతాడేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాడు సౌలు. సమూయేలు అంటున్నాడు, ఒకడు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లుగా. ఏమండి, యజమానుడికి ఏది సంతోషం కలుగజేసిద్దయా అంటే తాను చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకోవటము యజమానుడికి సంతోషాన్ని కలుగజేసిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకోవటం ఆయనకు సంతోషము. బలిచ్చిన, దహన బలిగా అర్పించిన, క్రొవ్వును అర్పించుకున్న, ఇవి కాదు సంతోషం. ఆయన మాట వినడం, ఆయన మాట వినడం, ఆయన మాట వినడం, అది ఆయనకి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి సైనికుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే ఆయన మాటని చెప్పండి. మంచి సైనికుడు ఏం చేస్తాడు? ఆయన మాటని వింటాడు. అండి, యేసు ప్రభు సశరీరుడుగా ఉన్నటువంటి రోజుల్లో ఒక శతాధిపతి తన దాసుడికి ఆరోగ్యం బాగలేకపోతే పక్షవాయువుతో ఉంటే వానిని బాగు చేయాలని యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టారు. ఎవరతను? శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం కలిగిన వాడు. తన దాసుడికి బాగులేదు, యేసు ప్రభువుకి కబురు పెట్టారు. యేసు ప్రభు రాబోతున్నారు. అప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుని కాదు. ఒక మాట మాత్రం చెప్పు, నా స్టేటస్, నా స్థితి. జాగ్రత్తగానండి, ఆ శతాధిపతి అంటున్న మాట, నా స్థితి ఏమిటయ్యా అంటే నేను కూడా, నా దగ్గర కూడా పనివాళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు, సైన్యం ఉంది. 100 మంది నా సైన్యం, 100 మంది. ఈ 100 మంది కూడా, నా దగ్గర ఉన్న 100 మంది కూడా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటయ్యా అంటే 100 మందిలో ఎనీబడి ఒక్కడిని నేను పిలుస్తా, ఇట్లా అని పిలుస్తా. వాడు వస్తాడు. నువ్వు వెళ్ళు అని అంట, వాడు వెళ్తాడు. ఇట్రా
అని చెప్పానని, నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యి అని చెప్పానంట. వాడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, మంచి సైనికుడు ఏం చేస్తాడు? శతాధిపతి చెప్తున్నాడు, ఒకనిని రమ్మంటే వస్తాడు, ఒకనిని పొమ్మంటే పోతాడు, ఒకరిని పిలిచి ఈ పని నువ్వు చెయ్యి అని అంటే చేస్తాడు. 100 మందిలో ఏ ఒక్కరిని పిలిచినా అదే స్థితిలో ఉంటాడు. అది మంచి సైనికుడి యొక్క లక్షణం. చదువుతారా మాటలు? చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద కూడా ఎవరున్నారంట? సైనికులు ఉన్నారు. ఎటువంటి సైనికులు వాళ్ళు? నేను ఒకరిని పొమ్మంటే వాడు పోతాడు, ఒకరిని నేను రే ఇట్రారా అని చెప్పాను అన్నాను అనుకో, ఏమండి అక్కడుండి ఏంగే అని అండో, దగ్గరకు వచ్చి ఎందుకు పిలిచాడు ఏంటండి అని అంటాడు, వస్తాడు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. ఆ సైనికుణ్ణి లేదా ఆ దాసుని అరే ఈ పని ఉంది దీన్ని చేసి పెట్టరా అని అన్నాను అనుకో, వాడు చేస్తాడు. చూసారా, మంచి సైనికుడి యొక్క లక్షణం ఏం చెబుతున్నాడు? ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరికి పని అప్పగిచ్చి ఈ పని చెయ్యి అని అంటే చేస్తాడు. 100 మంది సైనికులు, 100 మందిలో ఏ ఒక్కడికి ఆ పని అప్పగించినా వాడు చేస్తాడు కాదు అని అన్నాడు. ఎవరో వీళ్ళు? మంచి సైనికులు అండి. నువ్వు దహన బలి అర్పించడం కాదు, నువ్వు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కాదు, నువ్వు బలి అర్పించడం కాదు, మాట వినడము, ఆయన ఆజ్ఞను గైకొనడము అది శ్రేష్టము. మంచి సైనికుడు ఎప్పుడు కూడా తన యజమానుడు ఏం చెబతాడా అని చెప్పానని ఏమండి ఏం చేస్తాడో తెలుసా? ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? ఏమండి మంచి సైనికుడు ఎప్పుడు కూడా తన యజమానుడు ఏం చెబతాడా, ఏ పని పురమాయిస్తాడా అంటే యేసు ప్రభు ఓ ఉపమానం చెప్పారు. ఒక యజమానుడికి పనివాడు ఉన్నాడు, వాడు పొలంలో పని చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎక్కడ పని చేస్తున్నాడు? అమ్మ సహోదరులు మిమ్మల్ని, ఎక్కడ పని చేస్తున్నాడు? పొలంలో పని చేస్తున్నాడు. బాగా మధ్యాహ్నం వేళ అయ్యింది, పొలం దగ్గరికి యజమానుడు వచ్చాడు. పనివాడు సైనికుడు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు, పని చేస్తా. ఈ యజమానుడు వచ్చి అరే డ్రా అని చెప్పగానే యజమానుడి దగ్గరికి వచ్చాడు. ఏందయ్యా బాగా ఆకలిగా ఉంది కానీ ఆహారం పెట్టు అని చెప్పి అన్నాడు. బాగా ఆకలిగా ఉంది కానీ ఆహారం పెట్టు అని చెప్పాను అన్నాడు. అప్పుడు ఆ పనివాడంట వెంటనే తన యజమానుడికి ఏమండి ఆ ఆహార పదార్థాలను సిద్ధపరిచి వడ్డించి తినేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేగాని నువ్వు యజమానుడు అయితే అయ్యావు, పొద్దున్నుంచి పొలంలో పనిచేస్తుంది నేను తినకుండా ఇప్పుడు వచ్చి నువ్వు నాకు ఆకలిగా ఉంది ఆహారం పెట్టు అని అంటున్నావు, నేను నీకు పెడతానా అని చెప్పానా? అన్నాడు. ఎందుకయ్యా అంటే చెప్పింది ఎవరు? చెప్పండి చెప్పింది ఎవరు చెప్పాలా? ఆహారం వడ్డించు అని సెలవిచ్చింది ఎవరు? యజమానుడు. సైనికుడు పనేంటి? పనివాడి పనేంటి? దాని ప్రకారము చేయడమే. పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, పని అప్పగిస్తే దానిని నిర్వర్తించడం అది మంచి సైనికుడి యొక్క లక్షణం. ఒక మాట నన్ను అడగనివ్వండి. నీ యజమానుడైనటువంటి యేసయ్య నిన్ను తన సైన్యములోనికి చేర్చుకొని ఏమండి నిన్ను తన వారసులుగా చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ
ఆయన చెప్పినటువంటి మాటలు నువ్వు పాటిస్తున్నావా? నా మాట అర్థమైందా ఏమండి? నా మాట అర్థమైందా? ఆయన చెప్పి నువ్వు పాటిస్తున్నావా? ఆయన చెప్పిన ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావా? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు కానుకలు వేసేటువంటి కానుక పెట్టె దగ్గర ఉన్నారంట. కానుక పెట్టె దగ్గర ఉన్నారంట ఆయన. చాలామంది ఆ సంఘంలో ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, బీదలు ఉన్నారు. అందరూ కూడా తమకు కలిగినటువంటి దానిలో నుంచి కానుకలు తెచ్చి వేస్తున్నారు. తమకు కలిగిన దానిలో నుంచి. ఒక బీద విధవరాలు ఉంది. ఆమె ఏం చేసిందయ్యా అంటే ఒక 2 కాసులు తెచ్చి కానుక పెట్టెలో వేసుకుంది. దానిని యేసు ప్రభు చూసి ఆమెను గూర్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెబుతున్నారు, మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, కానీ మీకంటే ఇదిగో ఈ ముసలావిడ, ఈ వయసు పోయిన ఆవిడ, ఈ విధవరాలు, ఈ అడుక్కునే ఆవిడ ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పాను. వాళ్ళకి బాధ కలిగిందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, ధనవంతులు కదా. వాళ్ళు ధనవంతులు. వాళ్ళు మేము ఇన్నిన్ని వేస్తున్నాం, వేలకు వేలు వేస్తున్నాం. ఈమె 2 కాసులు వేసింది. ఈయనేమిటి ఈమెను పొగుడుతున్నాడు అని చెప్పానని వాళ్ళకి బాధ కలిగింది. అప్పుడు ఆయన అంటాడు, మీరు వేస్తున్నారు, మీరు ప్రేమిస్తున్నారు. ఎలాగయ్యా అంటే మీకు కలిగిన దానిలో మీరు ప్రేమిస్తున్నారు. కొంతమంది ఉంటారు దేవుని సొమ్ము దశమ భాగం అని చెప్పేసానని దేవునికి వేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ లోకంలో నేను ఎన్నో చూస్తున్నాను కదా, ఏమి సంపాదించి ఏమి ఎత్తుకొని పోతున్నారు. ఆ కూడబెట్టుకునేది ఏదో కాస్త దేవుని దగ్గర కూడబెట్టుకున్నా సరే రేపు అక్కడ నాకు ప్రతిఫలం ఉండిద్ది కదా, అది నాకు అక్కడ మిగిలిద్ది కదా, ఈడ కూడబెట్టి నేనేం తీసుకెళ్ళలేను కదా అని చెప్పనని కొంతమంది తగిన దానికంటే ఎక్కువగా చేయడానికి సిద్ధపడతారు. ఇంకొంతమంది ఉంటారు తగినది చేయరు, తగిన దానికంటే ఎక్కువ చేయరు, తగిన దానికంటే తక్కువ. తక్కువ అంటే వీళ్ళని దేవుడు ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా దీవించినా సరే మందిరానికి వచ్చేటప్పుడు అలా రూపాయితోనో అలా 10 రూపాయల కాగితంతోనో మందిరాలకు అడుగు పెడతా ఉంటారు. నెల జీతం మొత్తం తీసుకుంటూ ఉంటారు. ఒక 10,000, 20,000, ఒక 50,000, 1,00,000 రూపాయలు. ఏమండి? లేకపోతే రోజువారి కూలి మొత్తం తీసుకుంటూ ఉంటారు. రోజుకు ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, లేదా ఒక 500 రూపాయలు. కానీ దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు మాత్రం తగిన దానికంటే తక్కువ. తగినంతగా రారు, దానికంటే సమృద్ధిగా రారు, తగిన దానికంటే తక్కువగా. అంటే వీళ్ళని గురించి పౌలు గారు ఏమంటారయ్యా అంటే వెదజల్లి కొంతమంది అభివృద్ధి పొందుతూ ఉంటారు. వెదజల్లి ఏమవుతారు? చెప్పండి. ఏమవుతారు? అభివృద్ధి పొందుతూ ఉంటారు. మరి కొంతమంది అంట తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమిలోనికి వెళ్ళిపోతారు. దేనిలోనికి వెళ్ళిపోతారు? చెప్పండి. దేనిలోనికి వెళ్ళిపోతారు? చెప్పండి. లేమిలోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, నువ్వు దేవుని యొక్క మాటని ఏమండి నువ్వు అనుసరించే విషయంలో, పాటించేటువంటి విషయంలో మంచి సైనికులుగా మీరు మలుచుకుందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి సైనికుడి యొక్క లక్షణాలు. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలెనని అడిగారు. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. 3 విషయాలు చెబుతున్నాడు. నెంబర్ 1, మంచి సైనికులు ఏం చేస్తారయ్యా అంటే ఎవనిని బాధ పెట్టక. ఏమండి? ఎవరిని బాధ పెడతారు సైనికులు? ఎవరిని బాధ పెడతారండి? ఏమండి? మీరు రోడ్ల మీద పోతా ఉంటారు, ఆ బండిలో అయ్యో వేసుకొని. కొంతమంది చూడండి, ఆపో, కట్టు, ఇక్కడ రుసుం కట్టు,
అని చెప్పినని వేలకు వేలు వసూలు చేస్తూ ఉంటారు. ఆ మాట మీకు అర్థమైందా? అన్యాయం జరిగింది అని చెప్పినని ఏమండి స్టేషన్కి వెళితే అంతకుముందే డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసేసి పాపం కేసు పెట్టడానికి పోయిన వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టారు. సైనికులు బాధ పెట్టేది ఎవరిని? ఏమండి కొంతమంది సైనికులు బాధ పెడతా ఉంటారు. దేని ద్వారా అంటే మాటల ద్వారా. కొంతమంది చూడండి మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటాయా అంటే ఏమండి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని చెప్పానని దేవుని వాక్యం సెలవిస్తాం. ఏ మాటలంట? చెప్పండి ఏ మాటలంట? ఏమండి ఏ మాటలంట? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు. అంటే వాళ్ళకి కత్తులు అవసరం లేదు, మాటలు చాలు, మాటలతోనే పొడిచి పడేస్తారు. కొంతమంది భర్తలను చూడండి భార్యలను మాటలతోనే, భార్యలు కొంతమంది చూడండి భర్తలని మాటలతోనే. ఏమండి నా దేవుని పిల్లరా, మీరు ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. మంచి సైనికులు చెప్తున్నాడు ఈ మాట. నాకు ఒక వ్యక్తి తెలుసు, జాగ్రత్తగానండి. ఏమండి అతని స్వభావం ఎలాంటిదయ్యా అంటే నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి, సహజంగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమండి ఈ నలుగురిలో ఉన్నటువంటి మాట్లాడుకున్న మాటలు తీసుకుని పోయి ఇక్కడ మాటలు తీసుకెళ్ళి ఇంకో చోట పోయి జారుతాడు. ఈడ ఒక నలుగురు పోగయ్యారు అనుకోండి, ఈడ పోయి ఆడ విషయాలన్నీ వాడి గురించి వీడి గురించి వాడి గురించి మాట్లాడుకున్న సంగతులన్నీ కూడా ఇక్కడ వచ్చి చదువుతాడు. ఇక్కడ వచ్చి చెప్పి ఇతను చేసే ప్రార్థన ఏందయ్యా అంటే, వీళ్ళు చేసే ప్రార్థన, దేవా నేను ఎవరినైనా బాధ పెడుతున్నానేమో నాయన, నేను ఎవరినైనా బాధ పెడుతున్నానేమోనయ్యా అంటా ఉంటాడు. ఇక్కడ 4 విషయాలు సేకరిస్తాడు, ఇక్కడ నుంచి తీసుకొని పోయి మళ్ళీ ఈ గుంపులో చేరతాడు, మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి 7 విషయాలని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇతను చేసే ప్రార్థన ఏందో చెప్పనా, నేను ఎవరన్నా బాధ పెడుతున్నానేమోనయ్యా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ స్వభావం ఈ స్వభావం? ఏమండి ఏ స్వభావం ఈ స్వభావం? అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటా ఉంటా, నోటి నుంచి దాటిన మాట తిరిగి ఏం చేయలేము, వెనక్కి తీసుకోలేము. ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉండకూడదు. మనం ఒక మాట మాట్లాడాము అంటే ఆ మాటకి వెయిట్ ఉండాలి. ఏమండి ఆ మాటకి వెయిట్ ఉండాలి. అది ఎప్పుడు వచ్చిందో చెప్పనా, ఎట్టబడితే అట్లా మాట్లాడుకుంటా ఉంటుంటే రాదు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా ఏం చేయకూడదంట? చెప్పండి ఏం చేయకూడదంట? బాధ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టకయు, తర్వాత ఏమన్నాడు? ఎవని మీద అపనిందలు వేయకయు. సైనికులు అపనిందలు వేస్తారా? అంటే వెయ్యరా? స్టేషన్కి పోయారనుకోండి, వీడు నేరం చేశాడా నేరం చెయ్యలేదా అని ఎంక్వైరీ చేయరు. ముందు పెలా కొట్టేస్తారు. కాదా? నా మాట అర్థమైందా? ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఏమండి ఒకవేళ ఒక ఏడుతో ఏమండి ఏం చేస్తారండి? ఆ భర్తను పిలిపించి ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? పెలా కొట్టేస్తా ఉంటారు. ఎందుకని? అది సత్యమా కాదా, జరిగిందా జరగలేదా, నిజమేంటి అబద్ధమేంటి, ఇదేది కూడా ముందు ఎంక్వైరీ చేయడు. కాల్చినటువంటి ముసలి కన్నీరును ఒకటి చూసి ఏమండి కొట్టేస్తా ఉంటారు. ఏది ఇతను ఏదో తప్పు చేసినట్టుగానే. అండి తొందరపడి ఎవరి మీద కూడా ఏమేయకూడదంట? చెప్పండి ఏమేయకూడదంట? అపనింద. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చెప్పాలి. అపనింద వేయక. 3వది అంటాడు, మీకు వచ్చిన జీతాలతో మీరు ఎలా బ్రతకాలి? చెప్పండి ఎలా బ్రతకాలి? తృప్తిగా. నీకు 10 ఏళ్ళు వచ్చాయా? 10 ఏళ్ళతో తృప్తిపడు.
20,000 వచ్చాయా, 20,000తో తృప్తిపడు. లేదా 5,000 వచ్చాయా నీ జీతం, 5,000తో నీ కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటా తృప్తిపడు. అది మంచి సైనికుడి లక్షణం. ఏమండి? అది మంచి సైనికుడి లక్షణము. 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంట? ఏమండి? ఒకటి, మీరు బాధ పెట్టద్దు, అపనింద వేయొద్దు, మీ జీతాలతో మీరు ఏం చేయాలి? తృప్తిగా ఉండండి, తృప్తిగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయంలో మరి కొంచెం ఆగి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. స్త్రీలు, అమ్మ సహోదరులు, బయట పరిస్థితులు ఏమీ బాగాలేవు. మీలో ఎంతమందికి తెలుసు, లక్షల రూపాయలు కట్నాలు పోసి వివాహాలు జరిగినటువంటి వివాహాలలో కూడా ఏమండి భర్తలు భార్యలను ఏలుకోలేక ఏలక ఇష్టానుసారంగా కొట్టి తాగి ఏమండి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. ఒప్పుకుంటారా? ఆ మాట అర్థమైందా? ₹1,00,00,000 కట్నం తీసుకెళ్ళావు, సరిపోవట్లే, నాకు ఇంకా కావాలి. లేరా లేరా? ఉన్నారు. ఏమండి, భార్యగా నేను ఉన్నాను కదా, నో, అవసరం లేదు నువ్వు నాకు, నేను ఒక 2 3 మెయింటైన్ చేస్తా. ఉన్నారు. బయట పరిస్థితులు బాగాలేవు. ఏమండి, నేను ఎందుకు చెబుతున్నానా అంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం. నీ భర్త సంపాదన ఎంతైనా సరే, రిమెంబర్, నీ భర్త సంపాదన ఎంతైనా సరే దానిలో ఇమడగలిగిన, దానిని సర్దుకోగలిగినటువంటి నేచర్ లేదా ఆ అలవాటు కనుక నీకు లేకపోతే నీ కొంప కొల్లేరైపోయిద్ది. నో డౌట్. ఈ రోజుల్లో చాలామంది భార్యలు భర్తలని సతాయిస్తూ ఉంటారు. ఇంకా నాకు డబ్బులు కావాలి. ఎవరో చెప్పండి, ఎవరో? ఇంకా డబ్బులు కావాలి, ఇంకా నాకు కావాలి, ఇంకా సంపాదించో. నాకు ఈరోజు ఆరోగ్యం లేదే, నాకు జ్వరం వచ్చింది, నేను కాస్త రెస్ట్ తీసుకుంటానే, నా వెళ్ళా. లేరా అలాంటి భార్యలు? ఉన్నారు. నేను అందరూ అంటంలా, ఉన్నారు. నా దేవుని పిల్లరా, ఏంటిదంట? ఏమండి, ఏంటిదంట? మనకొచ్చినటువంటి దానితోనే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? తృప్తిగా. గట్టిగా స్తోత్రం చదువుతారా? హల్లెలూయా. ఏమండి, తృప్తిగా, తృప్తిగా, తృప్తిగా. మీకు ఒక మాట చెప్పనా? వివాహమైనటువంటి క్రొత్తలలో భార్యాభర్తలకి ఇల్లు ఉండదు, డబ్బు ఉండదు, ఇంకేముండదు, వసతులు అనుకూలంగా ఉండవు, ఏది అనుకూలంగా ఉండదు. కానీ భార్యాభర్తలు ఎలా ఉంటారు చెప్పండి? వివాహమైన ప్రారంభంలో భార్యాభర్తలు ఎలా ఉంటారు? అన్యోన్యంగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, ఒకరి కొరకు ఒకరన్నట్లు ఉంటారు. 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, బంగళా వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ భార్యాభర్తల మధ్య ఏముంటాం లేదు? చెప్పండి ఇప్పుడు, ఏముంటాం లేదు? సఖ్యత, సఖ్యత. ఏమండి, ప్రారంభంలో డబ్బు లేదు, సఖ్యత ఉంది. ప్రారంభంలో బంగ్లా లేదు, సఖ్యత ఉంది. ప్రారంభంలో కారు లేదు, సఖ్యత ఉంది. 20 ఏళ్ల తర్వాత అన్నీ వచ్చాయి, కానీ ఉండవలసినది లేదు. ఎన్నుంటే ఉపయోగం ఏముందండి? నా మాట నీకు అర్థమైందా? భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా నీకు 10 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటే ఉపయోగం ఏంటి? 10 కార్లు ఉంటే ఉపయోగం ఏంటి? ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనండి, ప్రారంభంలో ఏముండేది చెప్పనా? ఏది ఉన్నా ఏది లేకపోయినా సరేనండి, ప్రేమ. ఎవరి మీద? భార్య మీద భర్తకి ప్రేమ ఉండిద్ది, భర్త మీద భార్యకి ఏముండిద్ది? చెప్పండి, ఏముండిద్ది? ప్రేమ ఉండిద్ది. ఏమండి, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏ అవసరత ఉన్నా ఏ అవసరత లేకపోయినా, ఏమండి
కలిసి మెలిసి నడుస్తూ ఉంటారు, కలిసి మెలిసి బ్రతుకుతూ ఉంటారు. రాను 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 ఏమండి అన్నీ సమకూర్చబడతా ఉంటాయి, కానీ ఉన్నది కాస్త పోతూ ఉండిద్ది, ప్రేమ పోతూ ఉండిద్ది, ప్రేమ పోతూ ఉండిద్ది, ప్రేమ పోతూ ఉండిద్ది. ఐ రిమెంబర్, నేను మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటు బిడ్డలు పుట్టిన తర్వాత సహజంగా తల్లికైనా తండ్రికైనా బిడ్డల మీద ప్రేమ కలిగిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? నన్ను ఒక మాట అడగనివ్వండి, నీ కొడుకంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? ఏంటండి నవ్వుతారు? మీరేం సిగ్గుపడుతున్నట్టుగా నవ్వుతున్నట్టు. వీళ్ళని అడుగుదాం, అయ్యగారులు, నీ భార్య అంటే ఇష్టమా, నీ కొడుకంటే ఇష్టమా? ఏంటి ఎవరు చెప్పరు జవాబు? నేను చెప్పనా ఏమంటారో? కాస్త ఏదైనా గొడవ వచ్చిందనుకో, నువ్వు లేకపోయినా పర్వాలేదు, వాడు మాత్రం ఏమండి, వాడు మాత్రం ఉండాలి, నా దగ్గరే ఉండాలి. భార్య అదే మాట అనిద్ది, భర్త అదే మాట అంటాడు. అమ్మ సహోదరిలో భ్రమపడబాకండి. ఈ రోజున నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనుకున్న వాడే ఓ 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నిన్నొద్దంటాడు. నీకు తెలుసా ఆ విషయం? ఏమండి, ఈరోజు నాకు వాడే కావాలి, నువ్వు లేకపోయినా పర్వాలేదు అంటావు. నాకు వాడే కావాలి, నువ్వు లేకపోయినా పర్వాలేదని అంటావు. ఓ 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు నిన్నొద్దంటాడు. ఎందుకంటే వాడికి రెక్కలు వస్తాయి, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడికి భార్య వచ్చింది. ఏమండి, ఆ భార్య కూడా అనిద్ది, ఎందుకంటే మీ అమ్మ అంతా అని చెప్పని అనిద్ది. అప్పుడు వాడేం చేస్తాడు? ఎందుకు మమ్మీ ఇక్కడ వెళ్ళిపోక? పిచ్చి తల్లి ఎవరిని కావాలనుకుంది? భర్తను పక్కన పెట్టి కొడుకుని కావాలనుకుంది. ఏమండి, అది 3 నెలలు ముచ్చటయింది. వీడు 4 రోజులకి ఏమయ్యాడు? నువ్వు నాకు అవసరం లేదు, నాకు నా భార్య కావాలని అంటున్నాడు. అందుకే పెద్దలు ఊరకనే అనలా, ఏమని? భర్తకు భార్య, భార్యకు భర్త. మీ పిల్లలను ప్రేమించొద్దా అంటే డెఫినెట్లీ ప్రేమించాలి. మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. అలాగని చెప్పేసానని నీ భర్తను నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగని చెప్పానని నీ భార్యను నెగ్లెక్ట్ చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అండి. అది మంచి సైనికుడి యొక్క లక్షణము. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక మాట నేను చదివిస్తాను. ఆ మాట మీరు చదవండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 16వ వచనము. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 16వ వచనము. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకి కావలి ఉన్నటువంటి సైనికులు, చాలు దేవునికి స్తోత్రం. మంచి సైనికుడి యొక్క మంచి లక్షణం ఏంటయా అంటే, సైనికుడు ఎప్పుడు కూడా కావలి కాస్తాడు, కావలి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సైనికుడు ఏం చేస్తాడు? పగలైనా సరే, రై అయినా సరే ఏం చేస్తాడు? ఏమండి, కావలి కాస్తూ ఉంటాడు, కావలి ఉంటాడు. ఒకసారి దావీదు తరమబడుతున్న రోజులు, ఆ రోజులు తరమబడుతున్నాడు. సౌలు దావీదుని తరుముతా ఉన్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ దావీదుని చంపేయాలి అని చెప్పానని. అలా తరమబడుతున్న రోజుల్లో దావీదు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయా చోట్ల వెళ్ళి దాక్కుంటున్నాడు. ఓ రోజున సౌలు అలాగే అతని సైన్యం దావీదు ఎక్కడున్నాడా అని చెప్పనని వెతుకుతా ఓ గుహలోనికి చేర్చబడ్డారు. బాగా అలిసిపోయారేమో, సైనికులందరూ నిద్రపోతున్నారు. ఈలోపు దావీదు వచ్చి తనను చంపతానని చెప్పి బయలుదేరినటువంటి ఆ రాజు సౌలు యొక్క వస్త్రం, అతని బట్ట కాస్త కోసి ముక్క తీసుకొని, ఏమండి అదిగదిగదిగదిగా అంత ఎత్తెక్కి ఆ నిద్రపోతున్నా ఆ సైనికుల్ని పిలుస్తా, ఏమిట్రా మీరు చేస్తున్న పని? ఏమిటి మీరు చేస్తున్న పని? మీ యజమానుడికి కావలి ఉండాల్సిన మీరే నిద్రపోతూ ఉంటుంటే ఎవర్రా మీ యజమానుని కాపాడేది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సైనికుడు ఎప్పుడు కూడా రెయ్యైనా పగలైనా ఎలాగుంటారంట? బి అలర్ట్, అప్రమత్తం.
ఏమండి, ఇప్పుడు మన భారతదేశానికి బార్డర్లో సైనికులు ఉన్నారు, వాళ్ళకు డ్యూటీలు వేస్తారు, 8 గంటలో లేదా 12 గంటలో డ్యూటీలు వేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత అప్రమత్తంగా ఉంటారో తెలుసండి. కంటి మీద కునుకు కూడా, రెప్పపాటు కూడా నిద్రపోయేటువంటి ఆ స్థితిలోనికి వారు వెళ్ళరు. ఒకవేళ డ్యూటీలో గనక నిద్రపోతే భయంకరమైన పనిష్మెంట్ ఉండిద్ది. ఏముండిద్ది? భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉండిద్ది. కనుక వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? కంటి మీద కునుకు కూడా లేకుండా జాగ్రత్తగా డ్యూటీ చేస్తారు. బీ అలర్ట్. మంచి సైనికుడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అప్రమత్తంగా ఉండాలి. ఏమండి, అందుకే అంటాడు పౌలు గారు, మీరు తిండిబోతులుగా, నిద్రమత్తులుగా, మందులుగా మీరు కనబడకూడదు అని అంటాడు. అలర్ట్. ఈ ఆత్మీయ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఏ వైపు నుంచి అపవాది నీ మీద దాడి చేసిద్దో, ఏ దిశ నుంచి, ఏ వైపు నుంచి అపవాది నీ మీద దాడి చేస్తాడో అని చెప్పనని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. సంసిద్ధులుగా మీరు ఉండాలి. మంచి సైనికుడు మందుడుగా ఉండడు, మందంగా ఉండడు. అలా ఉన్నారనుకోండి, శత్రువు వచ్చి పైన పడి కొట్టి కావలసిన వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు? విలువైన వాటిని దోచుకొని వెళ్ళిపోతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. తమ్ముళ్ళు, శత్రువు వచ్చి పైన పడి కొట్టి దోచుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఎలా ఉండాలంట? మీరు అంటే ఊరక చదువుతున్నా, అవగాహన కొరకు, వేరే ఉద్దేశంతో కాదు. మన సంఘానికి సంబంధించినటువంటి కుటుంబం తబితక్క వాళ్ళకు ఒక లారీ ఉంది. వాళ్ళు దూర ప్రాంతం వెళ్తూ ఉంటారు. ఇలాగనే తమిళనాడు సైడు వెళ్ళారట. మంచి అర్ధరాత్రి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారా అంటే, పాపం ఆయన ఒక్కడే ఉన్నాడు. నడి రోడ్డు మీద బండి వెళ్తూ ఉంది. కొన్ని వాహనాలతో ఆ లారీని వెంబడించారు దొంగలు. లారీని వెంబడించారు, చాలా దూరం వెంటబడ్డారు. లారీ ఆపి ఆయన కొట్టి, ఏమండి, అవన్నీ కూడా దోచుకొని, ఆ లారీకి గాన్లు వాటన్నిటిని చాలా వాటిని దోచుకొని, ఆయనైతే ఆ రేత్రి అడవుల్లో పడి పరిగెత్తుకుంటా ఎడు పరిగెడుతున్నాడు అర్థం కాకుండా చివరికి ప్రాణాలు దక్కించుకొని వచ్చాడు. అందుకే కొన్ని పెద్ద వెహికల్ ఏం చేస్తారా అంటే, కొన్ని మరణకరమైనటువంటి ఆయుధాలని ఆ బళ్ళల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాగ మా మీదకి ఎవరన్నా వస్తారా అని చెప్పానని. మీరు ఆయుధాలు పట్టాల్సిన పని లేదు. శత్రువు మీ మీద దాడి చేయకుండా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మీరు చేతబట్టినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అపవాది తంత్రములను మీరు ఎదిరించిన వారు అవుతారు. మీరు మంచి సైనికులుగా నా దేవుని సైన్యములో మీరు నడుచుకుందురుగాక. మంచి సైనికుడు ఏ రీతిగా అయితే తనను దండులోనికి తీసుకున్న వారిని సంతోషపెడతాడో, ఆ రీతిగా మీరు ఆయననే సంతోషపెట్టుదురుగాక. హల్లెలూయా. మంచి సైనికుడు ఏ రీతిగా అయితే అప్రమత్తముగా ఉంటాడో, నా దేవుని ప్రియులారా, ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు అప్రమత్తులుగా బ్రతుకుదురుగాక. మంచి సైనికుడికి ఇచ్చేటువంటి మంచి జీతాలు నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం.